హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సండే చికెన్ చేశానండి టిఫిన్లోకి. 3/4 కేజీ చికెన్ తీసుకున్నా. రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్నా. ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ, 4 పచ్చిమిర్చి తీసుకున్నా. పొట్టు తీసుకొని కడిగి కట్ చేసుకుంటున్నా ముక్కలు. ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చిని కడిగి ముక్కలు కట్ చేస్తున్నా. రెండు గరిటెల ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి వేసుకున్నా. ఒక స్పూను అల్లం పేస్ట్ ఎర్రగా మగ్గనియాలి. ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా మగ్గనియాలి. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. మొత్తం మగ్గిని చికెన్ వేసుకొని మూత పెట్టుకుందాం. ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కల్లుప్పు, ఇప్పుడు శుభ్రంగా కలుపుకొని కలిసిపోయింది మొత్తం. మూత పెట్టుకున్నాక ఒక స్పూన్ ధనియాలు వేయించుకుందాం. రెండు లవంగాలు, 2 దాల్చిన చెక్కలు, ఒక కొద్దిగా గసగసాలు వేయించుకున్నా. గసగసాలు ఇవన్నీ వేయించుకున్నా. ఇప్పుడు చికెన్ వాటర్ పోయిందాక మగ్గనియ్యాలి. 3 స్పూన్లు కారం వేసుకుందాం. మగ్గిందండి. పూరీలో కదా కొంచెం పులుసు పెట్టాను, కొద్దిగా వాటర్ పోసి. ఇప్పుడు నూరి పెట్టుకున్న ధనియాలు, ఎల్లిపాయ రెబ్బలు, గసగసాలు మిక్సీ పట్టుకున్న అది ఒక స్పూన్ వేసుకుందాం.
ఎప్పటికప్పుడు నూరు పెట్టుకుందే మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఒక రెబ్బ కొత్తిమీర చల్లుకుందాం. కడిగి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకుందాం. చికెన్ ఉడికిపోయిందండి. దించి పక్కన పెట్టుకుందాం. చికెన్ మొత్తం వండలేదండి, కొద్దిగా వండాను టిఫిన్లోకి కదా. మూత పెట్టుకుందాం.